ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి కృష్ణా జిల్లాలో న్యాయబద్దమైన వాటా సాధిస్తామన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తుందని తెలిపారు. కేంద్రం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వెల్లడించారు. పరోక్ష మార్గాల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుందని, ఏపీ చర్యలను తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు కేంద్ర అనుమతి తీసుకోవడమే కాకుండా అఫెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేకుండా నిర్మిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. రాయలసీమ బనకచెర్ల ప్రాజెక్టులను వల్ల తెలంగాణకు తాగునీటి, సాగునీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుందన్నటువంటిది ఆరోపణలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ముఖ్యంగా గోదావరి కృష్ణ కు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా కోసం న్యాయపై పోరాటమే చేయకుండా రాజకీయ పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా గోదావరి ట్రిబ్యునల్ విభజన చట్టాలను విషయాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర అనుమతి లేకుండానే నిర్మిస్తున్నారని చెప్తున్నారు. దీనివల్ల తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. సాగునీటి, అదేవిధంగా తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విభజన అంశాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో గతంలో కూడా ఏపీ ప్రభుత్వానికి తాము సూచనప్రాయంగా చెప్పినా కూడా ఈ అంశాలను పట్టించుకోకుండా అక్రమంగా అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులను నిర్మిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాము, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పటికే నిపుణులతో తాము ఈ అంశాల మీద చర్చలు జరిపినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకుంటే మాత్రం తాము పోరాటం చేస్తామని చెప్తాను. ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.